నేను మీ వినోద్. వెల్కమ్ టు ఐరా మీడియా. సో ఈ మధ్యకాలంలో చాలా ఒక న్యూస్ అనేది హల్చల్ అవుతుంది. అది న్యూస్ అనల్లా, బ్రేకింగ్ న్యూస్ అనల్లా, ఏంటో తెలియదు. కానీ అది ఏంటంటే మెగా వర్సెస్ అల్లు. సో ఈ రెండు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఆ వార్ ఎందుకోసం అంటే అల్లు అర్జున్ గారు లాస్ట్ టైం ఎన్నికల్లో ఏపీలో ఎలక్షన్స్ అయినప్పుడు వైసీపీలో ఉన్న ఒక క్యాండిడేట్కి సపోర్ట్ చేశారు. పార్టీకి సపోర్ట్ చేయలేదు, కానీ క్యాండిడేట్ సపోర్ట్ చేశారు. సో క్యాండిడేట్ సపోర్ట్ చేయడం వల్ల అది ఏమైందంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా వెళ్ళిపోయి, సో అది కాస్త ఏమైంది, ఒక ఫ్యాన్స్లో మొత్తం చిచ్చురైనట్టుగా అయిపోయింది. సో ఆ ఎఫెక్ట్ కాస్త ఇప్పుడు పుష్ప 2 అనే సినిమా మీద పడింది. ఈ పుష్ప 2 వచ్చేసి December 2కి రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమాని చూడొద్దని మరికొందరు అంటున్నారు, మరికొందరు సినిమాని మొత్తం బైకట్ చేసేయాలని మరికొందరు. కానీ చాలా వరకు మాత్రం సినిమాని చూడాలి అని అంటున్నారు. అందులో కొందరు సినిమా బాగుంటుంది, చూడాలి, సూపర్ హిట్ ఉంటుందని మరికొందరు అంటున్నారు. సో చూడొద్దు అని ఎవరంటున్నారు, బైకట్ చేయాలని ఎవరంటున్నారు అనేది వారి పక్కన పెడితే సినిమా బాగుంటుంది అంటున్నారు కదా, సో వాళ్ళు కూడా ఎవరో పక్కన పెట్టేశాం. కానీ చాలామంది సినిమా చూడాలి అంటున్నారు కదా, సో వాళ్ళు ఎవరో మనం మాట్లాడుకుందాం. సినిమా చూడాలి అని అంటున్నది ఎవరే కాదు, వాళ్ళు సినిమా లవర్స్. సో వాళ్ళు మాత్రమే సినిమా చూడాలంటున్నారు. అది ఎవరి సినిమా అయినా కానీ సినిమా చూడాలనే చెప్తారు. ఎందుకోసం అంటే వాళ్ళకి తెలిసింది ఒకటే, సినిమా చేసే వాళ్ళకి తెలిసింది ఒకటే, సినిమా చేయాలని. అలాగే సినిమాల వరకు తెలిసింది ఒకటి, సినిమా చూడాలని. సో సినిమా చూడాలి, అది ఎలా ఉంది, దాంట్లో కొత్తదనం ఏముంది, ప్లస్ అసలు నిజానికి సినిమా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు సినిమా చూసేవాళ్ళు. కొందరు పాటల కోసం చూస్తారు, కొందరు ఫైట్ల కోసం చూస్తారు, కొందరు మ్యూజిక్ కోసం చూస్తారు. సో ఇలా ఒకటి రెండు అని కాదు, సో ఒక్కొక్కరు ఒక్క థింకింగ్ కోసం చూస్తుంటారు. కొందరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు, కొందరు కామెడీ కోసం చూస్తుంటారు. ఇలా ఒకటి రెండు అని చెప్పలేము, చాలా రకాలుగా వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం, వాళ్ళ విజన్ ప్రకారం సినిమా అనేది చూస్తూ ఉంటారు. సో కాబట్టి అంతమందిని వీళ్ళు చూడొద్దని చెప్పినంత మాత్రాన వీళ్ళందరూ ఊరుకోరు, బైకాట్ చేయాలన్నంత మాత్రాన సినిమా అనేది ఆగిపోదు. ఎందుకోసం అంటే సినిమా వచ్చేసి ఒక్కరి మీద నడవదు, అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. సినిమా ఎప్పుడు కూడా ఒక్కరి మీద అస్సలు నడవదు. ఆ సినిమా చేస్తున్న వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, తీస్తున్న వాళ్ళకి తెలుసు, ఈవెన్ సినిమా చూసే మనకు తెలుసు. ఈ సినిమాల వరుసలో వచ్చేసి కొందరు హీరో కోసం చూస్తారు, హీరో కోసం చూసేవారు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, అలాగే సినిమా లవర్స్ కూడా ఉంటారు. అండ్ హీరోయిన్ కోసం కొందరు చూస్తారు, కొందరు పాటల కోసం చూస్తారు, కొందరు మ్యూజిక్ కోసం, కొందరు ఫైట్స్ కోసం, మరికొందరు లొకేషన్ కోసం, సో మరికొందరు డైరెక్షన్ కోసము, మరికొందరు స్టోరీ కోసము, ఇవన్నిటి కోసము సినిమా లవర్స్ చూస్తూ ఉంటారు. ఇంతమందిని ఎవరు ఆపలేరు. ఎందుకోసం అంటే వాళ్ళు సినిమా చూస్తూనే ఉంటారు. ఏ హీరో సినిమా వచ్చినా చూస్తారు, చిన్న సినిమా అయినా చూస్తారు, పెద్ద సినిమా అయినా చూస్తారు. సో వాళ్ళకి తెలిసింది ఒకటే, సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. సో ఇన్ని రకాల ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక కోణంతో వెళ్ళి సినిమా చూస్తూనే ఉంటారు. సో సినిమాలో కష్టం వచ్చేసి హీరో ఒక్కరిదే ఉండదు, అది సినిమా తీసిన వాళ్ళకు కూడా తెలుసు. సో కష్టం ఎవరు అంటే సినిమా వెనుక ఎవరైతే కష్టపడతారో, కనిపించకుండా ఎవరైతే కష్టపడతారో వాళ్ళదే కష్టం ఉంటుంది. ఇది కెమెరామ్యాన్స్ కానీ, లైట్స్ మ్యాన్ కానీ, క్రెయిన్ మ్యాన్ కానీ, మేకప్ మ్యాన్ కానీ, అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఇలా ఎవరిని తీసుకున్నా వాళ్ళు సినిమా వెనక కనబడకుండా చాలా కష్టపడతారు కదా, సో వాళ్ళది కష్టం ఉంటుంది. సో కాబట్టి ఒక సినిమా లవర్గా చెప్తుంది ఏంటి అంటే సినిమా చూడండి. ఎందుకోసం అంటే ఈ 100 మందికి మళ్ళీ ఉపాధి దొరకాలి అంటే సో మళ్ళీ ఒక సినిమా పడాలి. కాబట్టి సినిమా లవర్గా చెప్తున్నా, సినిమా చూద్దాము, ఆదరిద్దాము. ఈ సినిమానే కాదు, ఏ సినిమా వచ్చినా సరే సినిమా లవర్స్ చూస్తూనే ఉంటాం. ఇది నేను చెప్పాలనుకుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఏ హీరో కూడా వేరే సినిమా చూడకండి అని చెప్పారు, సినిమా చూడండి అని ఆ సినిమాని కూడా వచ్చి ప్రమోట్ చేస్తారు తప్ప ఏ హీరో కూడా సినిమా చూడకండి అని ప్రమోట్ చేయరు. ఎందుకోసం అంటే ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుంది ఏంటి అని వాళ్ళకి తెలుసు కాబట్టి అలా ఎవరు కూడా ఎప్పుడు నెగిటివ్గా చెప్పరు. సో కాబట్టి ఇది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. సో అసలు ఈ లొల్లి అంతా ఎందుకు వచ్చిందంటే అల్లు అర్జున్ గారు లాస్ట్ టైం ఏపీ ఎలక్షన్స్లో నంద్యాలకు వెళ్ళి అక్కడ ఒక వైసీపీ క్యాండిడేట్ ఉన్న తనకి సపోర్ట్ చేయడం వల్ల ఈ లొల్లి అంతా జరిగింది. బట్ అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక సినిమాల వరకే చెప్తున్నా, అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయలేదు, ఒక పర్సన్కి సపోర్ట్ చేశాడు. అది ఒక ఫ్రెండ్గా అని చెప్పారు. సో కాబట్టి దాన్ని కూడా మనం గుర్తించాలి, కొంచెం ఆలోచించాలి. సో కాబట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేయలేదు, బట్
వైసీపీ ఆ క్యాండిడేట్కి సపోర్ట్ చేశాడు. దాన్ని ఏం చేశారు, రాజకీయం చేసి ఒక అది అయిపోయింది, రాజకీయం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది రాజకీయం పరంగా కాదు, వెళ్ళింది ఒక ఫ్రెండ్ పరంగా వెళ్ళింది అనేసి మనం ఆలోచించాలి. అల్లు అర్జున్ గారు అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారితో ఒకటి చెప్పారు. ఏంటి అంటే ఒక పర్సన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా డాడీ ఉన్నాడు, మా డాడీ వచ్చేసి ప్రపంచంలో నాకు చాలా ఇష్టం, కానీ మా డాడీకి నాకు ఒక విషయంలో పడదు. ఆ ఒక్క విషయాన్ని నా మైండ్లో పెట్టుకొని అసలు మా డాడే కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు కదా. సో మనం చూడాల్సింది ఆ విషయం వరకు మాత్రమే, ఆ పర్సన్ని చూడాలి. ఓకే, ఆ విషయం వరకు ఇతను మంచోడు కాదు, సో అన్ని విషయాల్లో మంచిదే, కాబట్టి ఆ టాపిక్ తీసుకురాకుండా ఉంటే బెటర్ కదా అనేసి అంటున్నాను. సో నిజమే కదా, అది విన్న తర్వాత నాకు కూడా నిజమే అనిపించింది. సో అది విన్న తర్వాత చాలామంది కూడా అవును అనేసి అన్నారు. ఎందుకోసం నేను కొన్ని కామెంట్స్ చదివాను, చాలా వరకు ఆల్మోస్ట్ నేను చదివింది దాదాపు చాలా చదివాను, చదివినలో దాదాపు ఒక 70 to 80% అవును నిజమే అన్నట్టుగా చదివి. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఏదైనా పర్సన్ మనకు నచ్చలేదంటే అది ఏ విషయంలో నచ్చట్లేదు అని ఒకసారి ఆలోచించండి. ఆ విషయంలో నచ్చట్లేదు కాబట్టి ఆ విషయాన్ని చెప్పకుండా కానీ, లేదంటే ఆ విషయం గురించి డిస్కషన్ కానీ పెట్టకుండా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీ, ఇక్కడ ఈ పర్సన్ హ్యాపీ. సో దానివల్ల ఏమవుతుందంటే అందరి మధ్య మంచి బాండింగ్ కూడా మంచిగా ఉంటుంది. సో అది నేను చెప్పాల్సి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే సినిమా అనేది వస్తూనే ఉంటాయి, పోతుంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి వాళ్ళు కలుస్తూనే ఉంటారు, పోతుంటారు. ఏదో ఒక టైంలో ఒకటే అవుతారు. బట్ అనవసరంగా ఫ్యాన్స్ అనేసి ఇది అంతా లుల్లి పెట్టుకోవడం కరెక్ట్ కాదనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇలాగే మా యొక్క ఐరా మీడియా ఛానల్ని చూస్తూ ఉండండి. మీ ముందుకు మరొక కొత్త కంటెంట్తో, లేదంటే మరొక కొత్త రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఐరా మీడియా.